వాళ్ళు ఈరోజు న్యాయస్థానాలలో జడ్జీలు మేమెంతున్నామో అంత వాటా కోల్యం మాకు దక్కేటట్టు చూడాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండు. కోల్యం దీన్ని సవరించి జడ్జీలుగా బడుగు బలహీన వర్గాలకు సరి అయిన స్థానము దామాషా ప్రకారం ఇవ్వాలని మీ ద్వారా ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వైద్యము ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మంచి వైద్యము అందడం లేదు. వేలాది లక్షలాది కోట్ల రూపాయల భూములు అగ్రవర్ణాల వారు ప్రభుత్వాలతోని కొన్ని సంవత్సరాల క్రితమే, 30-40 సంవత్సరాల క్రితమే ఆక్రమించుకొని ఆ వైద్యం రూల్స్తోని ఆ స్థలాలను ఆక్రమించుకురు. అపోలో హాస్పిటల్ అయినా, ఏఐజీ అయినా, ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ భూములతో కట్టుకున్నారు. కాబట్టి ఆ నిబంధనల ప్రకారము మా బడుగు బలహీన వర్గాలకు తక్కువ రేటుకు నిర్ధారణ చేసి వైద్యం చేయాలని ఆ డిమాండ్లలో ఆ చట్టంలో ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన గౌడ్ అంటాడు, యాదవ్ అంటాడు, మాదిగా అంటాడు, మళ్ళా ముస్లిం అంటాడు. కాబట్టి పేద ప్రజలు ఇక్కడ ఎంతో వైద్యంలో నిరాశ చెంది ఖర్చు పెట్టే స్థితిలో లేరు. కాబట్టి అగ్రవర్ణాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ వైద్యము నిబంధనల ప్రకారము ఏమి ఆ రోజు స్థలాలు ఇచ్చేటప్పుడు రాసుకున్నారో ఆ నిబంధన పాటించి బడుగు బలహీన వర్గాలకు తగిన వైద్యం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రధానమైన డిమాండు. మరియు ఇంకొకటి, మన చదువు విద్యాపరంగా విద్యాశాఖ మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీకి గురి చేస్తున్నాయి. బలహీన వర్గాల వాళ్ళను ఫీజు కట్టే పరిస్థితులు లేరు. కాబట్టి నిబంధనలు అన్నీ సవరించి కూడా నారాయణ కాలేజు, శ్రీ చైతన్య, ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి, అన్ని అగ్రవర్ణాలే ఉన్నాయి. అవన్నిటిని కూడా విద్యాపరంగా ఏ రూల్స్ ఉన్నాయో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్లు వేసి వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు నాణ్యత గల చదువు అందిస్తారని మేము ముఖ్యమంత్రి గారిని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ పని చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మంచి హృదయంతో పేదలకు న్యాయం చేయాలని, ఇప్పుడు రాజ్యాధికారంలో మా పర్సంటేజ్ మేము ఎట్లా గెలిచినామో ఈ మూడుట్లలో కూడా బీసీ వర్గాలకు అందజేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము.